హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ అన్న తర్వాత చాలా పిల్లలు కూడా ఐస్ క్రీమ్స్ అడుగుతూ ఉంటారు. సో ఇవాళ మనం ఆ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం. ఈజీగా చేసేయచ్చు, అసలు ఎక్కువ టైం తీసుకోదు. ముందుకు ఒక ఐస్ బ్యాగ్ తీసుకుందాం. ఐస్ బ్యాగ్ లేకపోయినా పర్వాలేదు. ఒక గిన్నె తీసుకుని అందులోకి విప్పింగ్ క్రీమ్ వేసుకుందాం. విప్పింగ్ క్రీమ్ వేసుకున్న తర్వాత మనం నార్మల్గా విస్కర్తో కానివ్వండి లేక బీటర్తో కానివ్వండి మంచిగా బీట్ చేసేసుకుందాం. క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ మేడ్ వరకు వేసుకుందాం. మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బీట్ చేసేసుకోవాలి. ఇది బీట్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ మ్యాంగో పల్ప్ అనేది అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా బీట్ చేసేసుకుందాం. ఇలా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం బౌల్స్లోకి తీసేసుకుందాం. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా ఆ బౌల్ షేప్లో వచ్చేస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది కూడా. చాలా ఈజీగా అయిపోతుంది అసలు ఇంగ్రీడియంట్స్ ఉంటే. మనం డెకరేటివ్ కింద చాకో చిప్స్ అని యూస్ చేయొచ్చు. ఇక్కడ మనం సన్ఫ్లవర్ సీడ్స్ వాడుతున్నాం. అసలు సన్ఫ్లవర్ సీడ్స్ వాడినట్టే తెలియదు. డిఫరెంట్ టేస్ట్ ఉంటే చాలా బాగుంటుంది అసలు. బయట క్వాలిటీ వాల్స్ కానివ్వండి, ఏ ఐస్ క్రీమ్ తిన్నా కూడా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే పక్కా అదే టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇది ఇలా డెకరేట్ చేసేసుకున్న తర్వాత దీని మీదకి మనం ఒక ట్రాన్స్పరెంట్ షీట్ వేసేసుకుందాం. ఈ ట్రాన్స్పరెంట్ షీట్ మీద కాయిల్ వేసుకుందాం. ఇవన్నీ ఎందుకు వేసుకుంటున్నామంటే వాటర్ ఏదైతే ఉంటుందో అది కారకుండా ఉంటుంది, వీటి మీద ఉండిపోద్ది అనమాట. అండ్ బాగుంటుంది టేస్ట్. మీరు ట్రై చేయండి డెఫినెట్గా. ఇలా మనం సర్వ్ చేసుకున్న అన్ని బౌల్స్లోకి కవర్ చేసుకొని ఫాయిల్ చేసి పెట్టేసాము. వీటిని మనం ఫ్రీజర్లో పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకుంటే అయిపోయింది. సో ఇది ఒక 10 to 12 అవర్స్ వరకు మనం ఫ్రీజర్లోనే ఉంచాలి. సో ఆఫ్టర్ 10 to 12 అవర్స్ నేను ఇక్కడ తీసాము. చాలా బాగా వచ్చింది. అండ్ స్కూప్ తీసే ముందు మనం ఒకసారి తడిపి అయితే తీసుకుందాము. ఆ గెరిటని తడిపి స్కూప్ తీసుకోవాలి. పర్ఫెక్ట్గా అసలు వచ్చేసింది బయటకి. దిస్ ఐస్ క్రీమ్ ఇస్ అల్టిమేట్లీ పర్ఫెక్ట్. మీరు కూడా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. దీనికి క్వాలిటీ వాళ్ళ ఐస్ క్రీమ్స్కి పెద్ద తేడా లేదు. ఎగ్జాక్ట్గా క్వాలిటీ వాళ్ళ ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంది. మీ పిల్లలు కూడా చాలా బాగా తింటారు అసలు. ఐఎమ్ సేయింగ్ బాగా నచ్చుతుంది. ప్లీజ్ ట్రై చేయండి. ఇట్స్ అల్టిమేట్లీ సూపర్బ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ us and subscribe to our channel.